ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా స్టార్ట్ చేద్దామన్న ఆలోచనలో ఉంటే నాకు ఇంక ఈ గోశాలకు సంబంధించి ఈ మెయింటెనెన్స్, అలాగే ఈ గోశాలకు సంబంధించిన ఈ రెస్క్యూ ఆపరేషన్స్ అవి వీటి మీద బాగా ఎక్కువ ప్యాషన్ చూపించేసింది. సో తర్వాత ఏంటంటే నా దగ్గర కొన్ని ఆవులు ఉన్నాయి, మా ఫాదర్ తీసుకొచ్చినాయి, అలాగే బ్రీడింగ్ చేసినవి కొన్ని ఉన్నాయి. అంటే గిరావు, కపిలావు, ఒంగోలావు, అలాగే మొర్రా గేదెలు అలాంటివన్నీ కూడా ఉంచిన తర్వాత ఈ వీటికే కాకుండా గోశాల అన్న థాట్ ప్రాసెస్ ఏంటంటే బయట నుంచి ఏదైనా యాక్సిడెంటల్ అయినా లేదంటే లెగ్స్ ఇరిగిపోయినా వాటికి సర్జరీ గట్రా చేయించడానికి మన సొంత డబ్బులు కాకుండా ఈ గవర్నమెంట్ అంబులెన్స్లు వాటిని యూజ్ చేసుకున్నాం. సో ఏంటంటే వాటిని యూజ్ చేసుకుని ఇక్కడికి మేము ఆవులని గట్రా తీసుకుని వచ్చేసి వాటికి ఏదైనా కావాలంటే ఆ మెడికేషన్స్ కూడా ఈ గవర్నమెంట్ నుంచి కూడా మేము యూజ్ చేసుకుని లోకల్గా ఉండే డాక్టర్ అని కూడా వాటికి సంబంధించి వైద్యం కూడా అందించేసిన తర్వాత మేము ఈ గోశాల పెడతాం అనమాట సేఫ్గా. సో వాటికి ఏదైనా సరే కొంచెం ఇదిగా ఉండి అది కొంచెం ఏదైనా కొంచెం బాగోలేకపోతే కనుక వాటిని మళ్ళీ డాక్టర్ని రప్పించి మళ్ళీ చేస్తూ ఉంటాం. సో ఇలాగ సంపూర్ణంగా ఈ గోశాల అన్నది నడుస్తుంది సార్ ఇది. సో దీంట్లో ఏంటంటే మాకు అన్ని కొంచెం కలిసి ఉంటే బాగుంటది కదా అన్న వాతావరణంలో ఈ మేకలు, ఈ గొర్రెలు, అలాగే కోళ్ళు, అలాగే కొన్ని బయట నుంచి తీసుకొచ్చిన ఆవులు, ఎక్కువగా మేలు ఉంటాయి సార్ మన దగ్గర. కటింగ్కి వెళ్ళిపోయి వాటిని తీసుకొచ్చి పెడితే మాకు కొంచెం స్పేసియస్గా ఉంది కాబట్టి అంతా కూడా తిరుగుతూ ఉంటాయి. సో ఇలాగ వచ్చేటప్పటికి దీనికి కొంచెం దానా ఖర్చులు తగ్గిద్దాం అన్న ఆలోచనతో స్పిర్లినా స్టార్ట్ చేసాం.